కాంగ్రెస్ హైకమాండ్కు మంత్రిపై కొండా మురళి ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆ మంత్రి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. మేడారం జాతర పనుల వ్యవహారాల్లోనూ సదరు మంత్రి సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్లపైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు మాజీ ఎమ్మెల్యే కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఖర్గేకు ఫోన్ చేసిన కొండా మురళి ప్రస్తుతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. మేడారం పనుల వ్యవహారాలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆ మంత్రి ఇబ్బందులు పెడుతున్నారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కొండా దంపతులు కంప్లైంట్ చేశారు. తమ జిల్లాలో తన శాఖలో ఆయన పెత్తనం ఏంటని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్కు మంత్రిపై కొండా మురళి ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆ మంత్రి మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారని పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. మేడారం జాతర పనుల వ్యవహారాల్లోనూ సదరు మంత్రి సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్లపైన ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు మాజీ ఎమ్మెల్యే కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఖర్గేకు ఫోన్ చేసిన కొండా మురళి ప్రస్తుతం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. మేడారం పనుల వ్యవహారాలు వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ఆ మంత్రి ఇబ్బందులు పెడుతున్నారంటూ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా కొండా దంపతులు కంప్లైంట్ చేశారు. తమ జిల్లాలో ఆయన పెత్తనం ఏంటని కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, కొద్దిసేపటి క్రితమే కొండా మురళి అలాగే కొండా సురేఖ ఇద్దరికి సంబంధించినటువంటి అంశంలో పార్టీకి సంబంధించి అంతర్గత విషయాల్లో మళ్ళీ అధిష్టానం వరకు పేచీలు వెళ్ళాయి. కొండా మురళి జిల్లాకు సంబంధించినటువంటి సమ్మక్క సారక పనులకు సంబంధించి 100 రోజుల్లో పూర్తి చేయాలి, ఈసారి జరిగేటువంటి ఉత్సవాలకు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాంట్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా మేడారం వెళ్లి పనుల్ని నేరుగా పర్యవేక్షించి పనుల్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో దానికి సంబంధించి కొండా మురళి కొద్దిసేపటి క్రితమే అధిష్టానానికి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి మంత్రి మీద అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఖర్గేకి స్థానిక పనులు, స్థానిక రాజకీయాల మీద పొరుగు జిల్లాలో ఉన్నటువంటి మంత్రి జోక్యం చేసుకోవడానికి సంబంధించి కొంత అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటుగా అక్కడ చేస్తున్నటువంటి పనులకు సంబంధించి, నిర్మాణాలకు సంబంధించినటువంటి పనుల్లో కూడా అన్ని పనులు తనకు సంబంధించినటువంటి కాంట్రాక్టు సంస్థకు మాత్రమే పనులు కట్టబెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా కొండా మురళి చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అధిష్టానానికి లేఖ కూడా రాశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా ఆ లేఖని పంపించినట్టు తెలుస్తుంది. జిల్లా రాజకీయాల మీదనే కాకుండా జిల్లాలో చేసినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్టు పనులు కూడా తన సొంత కంపెనీకి ఇప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి జిల్లాకు సంబంధించినటువంటి అనేక రకాల అంశాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అనేటువంటి ఆరోపణ చేశారు. గతంలో కూడా ఆయన మీద కొండా మురళి ఇలాంటి ఆరోపణలు చేశారు. తనని రాజకీయంగా అనగదొక్కేటువంటి ప్రయత్నంలో భాగంగా మిగతా నాయకులందరినీ కూడా పోగు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు కూడా చేశారు. ప్రస్తుతం ఇది వరంగల్ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వివాదాలు చాలా రోజులు కొనసాగుతున్నాయి. దానికి ఇది కొనసాగింపుగా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పనులన్నింటినీ చక్కబెట్టాల్సింది పోయి ఇలాంటి సొంత కంపెనీకే పనులు తీసుకుంటున్నారనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మరొకసారి చర్చకు వచ్చింది. దీనిపై కాంగ్రెస్ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ఎలా రియాక్ట్ అవుతుందని చూడాలి. రైట్, థ్యాంక్ యూ చారి.